చివరి దశకు నక్సలిజం ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితం. 5 ఏళ్లలో 7,409 మంది అరెస్టు, 5,880 మంది సరెండర్. 10 ఏళ్ల క్రితమే ప్రత్యేక ప్లాన్, వేల కోట్లు ఖర్చు. బలగాల బలోపేతంతో పాటు అభివృద్ధికి నిధులు. మావోయిస్టుల ఆర్థిక వనరులు దెబ్బతీయడంపై ఫోకస్. లోక్సభలో వెల్లడించిన కేంద్ర హోంశాఖ మంత్రి. దేశంలో నక్సలిజం చివరి దశకు చేరుకున్నదని కేంద్రం ప్రకటించింది. ఒకప్పుడు 126 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితమైందని, నక్సలిజం అంతానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన డెడ్ లైన్ మార్చి 31తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో లోక్సభ వేదికగా తాజా వివరాలు వెల్లడించింది. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి 2015లోనే కేంద్రం ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చిందని, ఇందులో కేంద్రం రాష్ట్రాలు ఉమ్మడిగా వేల కోట్లు ఖర్చు చేశాయని గుర్తు చేసింది. ఓవైపు భద్రతా బలగాల బలోపేతం, మరోవైపు అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించింది. కేంద్ర విధానాలతో గత 5 ఏళ్లలో 5,880 మంది మావోయిస్టులు లొంగిపోగా 7,409 మంది అరెస్ట్ అయ్యారని, ఒక్క ఏడాదిలోనే 364 మంది ఎన్కౌంటర్లో మరణించినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇది లెక్కల ప్రకారమే 364 మంది. ఇంకెంతమందిని చంపిల్లో. మరో 2 నెలల్లో నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా తుడిచేస్తామని కేంద్రం చెబుతుంది. మరి నిజంగానే మార్చ్ 31 లోపు ఇది కంప్లీట్ అవుతుందా, లేదంటే వీళ్ళ టైం తర్వాత కూడా నక్సలైట్లు ఉండబోతున్నారా? నక్సలిజం చివరి దశకు వచ్చినట్టు మావోయిస్టు ప్రభావిత జిల్లాలు నేడు కేవలం 3 ఉన్నట్లు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 364 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ అయ్యారని, మరో 1022 మంది అరెస్ట్ అయ్యారని కేంద్రం వివరించింది. గత 5 ఏళ్లలో 7,403 మంది నక్సలైట్లు అరెస్ట్ అవ్వగా 5,880 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు చెప్తా ఉన్నది. మరి ఏం జరుగుతుందో ఎంతెంత పెట్టిళ్ళు తెలుసా? 2014-15కే 3,680 కోట్లు ఖర్చు పెట్టిళ్ళు. కేంద్రం ఖర్చు చేసిందంట. హై క్యాడర్ నక్సలైట్లకు లొంగిపోయిన వారికి తక్షణమే 5 లక్షలు, లో క్యాడర్కు 2.5 లక్షలు అందించాలని పాలసీలో నిర్ణయించారు. ఆయుధాలు అప్పగించిన వారికి ఇన్సెంటివ్ అందించాలని పొందుపరిచారు. లొంగిపోయిన మావోయిస్టులకు 3 ఏళ్ల పాటు నెలకు 10,000 స్టైఫండ్ కూడా ఇస్తున్నారంట. 3 ఏళ్ల పాటు. ఒకవైపు బలగాల పటిష్టం, మరోవైపు అభివృద్ధి పనులు. నక్సలైట్ల అంతానికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు బలగాలను పటిష్టం చేస్తూనే మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లోకి రోడ్లు, మొబైల్ టవర్లు, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకింగ్ సేవలు సహా ఇతరాత్రాలను ప్రవేశపెట్టింది. రాష్ట్రాలకు ఆయుధాలు, ఐటీ ఎక్విప్మెంట్లు, కమ్యూనికేషన్ బలగాల ట్రైనింగ్, పోలీస్ స్టేషన్ల నిర్మాణం, రవాణా, ఇతరాత్రాల కోసం ప్రత్యేకంగా మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ పథకాన్ని అమలు చేసింది. దీని ఉప పథకం కింద రాష్ట్రాల ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్ బ్రాంచీలు, జిల్లా పోలీసులు, పటిష్ట పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి 1,761 కోట్లు మంజూరు చేసింది. క్యాంపులు, హెలికాప్టర్ సేవలు, ఇతరాత్రాలకు 1,224.59 కోట్లు అందించిందంట. 15,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కూడా చేసిందండి. ఇప్పటి వరకు 88% తగ్గిన హింసాత్మక ఘటనలని ఇక్కడ కేంద్రం చెప్పుకొస్తుంది. అంటే టాప్ మావోయిస్టులు ఎప్పుడైతే లొంగిపోతారో, టాప్ మావోయిస్టులు ఎప్పుడైతే ఎన్కౌంటర్ అవుతారో, దాని కింద బలగాలు మొత్తం అస్థిరపరిచే అవకాశాలు మాత్రం ఉంటుంది. ఆ తెలంగాణ రాష్ట్రంలో, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటికీ అఫీషియల్గా పోలీస్ లెక్కల ప్రకారం 17 మంది మావోయిస్టులు మాత్రమే ఉన్నారు. అన్అఫీషియల్గా 38 మంది అజ్ఞాతంలో ఉన్నారా, లేదంటే ఇక్కడ జనజీవన స్రవంతిలో లేరు ఆ 38 మంది, మావోయిస్టు పార్టీలో లేరని చెప్పుకుంటున్నారు. మరి ఆ 38 మంది ఎక్కడున్నారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కమిటీలో కేవలం 7 మంది మాత్రమే ఉన్నారు. అందులో 4 తెలంగాణ బిడ్డలే స్టిల్ కేంద్ర కమిటీలో కొనసాగుతున్న నేపథ్యం మాత్రం ఉన్నది. ఇక్కడ తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ అని వస్తూ ఉంటుంది, బడే చొక్కారావు ములుగు నుంచి. ఇట్లా 4 మాత్రమే టాప్ లీడర్లు ఉన్నారు. 17 మంది మొత్తం మావోయిస్టులు ఉన్నారు.
ఇక దేశవ్యాప్తంగా మార్చి 31 2026 కల్లా మావోయిజం అనే పదమే లేకుండా చేస్తామని ఇక్కడ కేంద్ర సర్కార్ కంకణం కట్టుకున్న నేపథ్యంలో మావోయిస్టులు బడా మావోయిస్టులందరూ లొంగిపోతూ ఉంటే మిగతా వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోతూ ఉంటే ఆదివాసీ బిడ్డలు ఎస్పెషల్గా ఛత్తీస్గఢ్ అడవులలో ఆదివాసీ బిడ్డలు అంటే స్కూల్ ఏజ్ కూడా లేని బిడ్డలు గన్నులు పట్టుకొని జల్ జంగిన్ జమీన్ అనుకుంటూ ఆ నేలను కాపాడుకునే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇప్పుడు దానికి అభివృద్ధికి నిరోధకంగా మారుతూ ఉన్నారు మావోయిస్టులని కేంద్రం ఒక రేంజ్లో బలగాలను పెట్టి వాళ్ళని మొత్తం అంతమొందించిన పరిస్థితి మాత్రం మన కళ్ళ ముందే మనమే చూస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్గా ఇప్పుడు మావోయిజం అంతమైన తర్వాత నెక్స్ట్ ఎవరిపైన టార్గెట్ ఉండబోతుంది అంటే అర్బన్ నక్సలైట్ల పైన టార్గెట్ ఉండబోతుందనే ఆ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ అర్బన్ నక్సలైట్లు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నారు హెవీగా అంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే అంటున్నారు. అంటే ప్రతి క్వశ్చన్ చేసినా అంటే నక్సలిజం భావాజాలాలు ఉండి నక్సలిజం కోసం పోరాడుతున్న బయట ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసే అవకాశాలు మాత్రం ఉంటుంది. ఇప్పటికే గాదే ఇన్నయ్య పైన కేసులు పెట్టి లోపలేసిన పరిస్థితులు మాత్రం ఉన్నాయి. గాదే ఇన్నయ్య కొన్ని మాటలు అదేవిధంగా మీటింగ్స్ పెట్టుకోవడం ఇవన్నీ జరిగింది. అదేవిధంగా హిడ్మా చనిపోయిన తర్వాత కొన్ని మీడియా ఛానళ్లను తీసుకొని ఏకంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం పువర్తి గ్రామం అనే హిడ్మా గ్రామానికి వెళ్ళడం ఇవన్నీ మావోయిజాన్ని పెంచి పోషిస్తున్నాయని గమనించిన కేంద్ర సర్కార్ ఆయన పైన ఉప కేసులు పెట్టి లోపలేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మావోయిజం అనేది చివరి అంకానికి చేరుకుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకొక రకంగా ఇంకో వేదిక పైన ఉద్యమాలు వస్తాయేమో కానీ మావోయిజం అయితే కథం పట్టించినట్టే కనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు.